ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా. చూసారా, ఆ సిద్ధాంతి గారు చెప్పినట్టు అలా జరుగుతోంది. మీరేమో అర్చన హాస్పిటల్లో ఉంది అన్నారు. ఇప్పుడు చూడండి, ప్రియ కూడా హాస్పిటల్లో చేరింది. నా అనుమానం నిజం ఎలా ఉంది? ఏం అవ్వదులే వరలక్ష్మి, నువ్వు కంగారు పడకు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? ప్రమాదం ఏమి లేదు కదా? కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల కడుపులో బిడ్డకి ప్రాబ్లం అయింది. ముందు సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. చూసారా చూసారా, దీనికి ప్రసవం దగ్గర పడింది. నేను అంటూనే ఉన్నాను, అంతా జ్యోతిషుడు చెప్పింది చెప్పినట్టు జరుగుతోంది. భగవంతుడా, ఎలా తండ్రి? ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను ఎలా ఆపగలను? వరలక్ష్మి, మన చేతుల్లో ఏముంది చెప్పు? ఇద్దరు పిల్లలు చక్కగా ప్రసవించాలని, వాళ్ళు సక్రమంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏముంది? అంతా భగవంతుడి దయ. అయ్యో భగవంతుడా, నా పిల్లలకి ఏ ఆపద రాకుండా చూడు తండ్రి. ఎక్స్క్యూజ్ మీ, వెంటనే ఆవిడకి ఆపరేషన్ చేయాలి, చాలా అర్జెంటు. అమ్మాయి భర్త ఎవరు? ఏంటండి ఏం మాట్లాడరు? ఆ అమ్మాయికి భర్త ఉన్నాడా లేడా? ఉంటే పిలిపించండి. ఎందుకంటే ఆపరేషన్ చేయాలంటే
ఫార్మాలిటీగా పేపర్స్ మీద సిగ్నేచర్ చేయాలి. ఆపరేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ చేయక తప్పదు, లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకే ప్రమాదం. డాక్టర్, తను నా చెల్లెలు. తనకి భర్త లేడు. వాట్? భర్త లేడా? చనిపోయాడా? లేదండి. అవన్నీ ఎందుకు? నేను తన అన్నయ్యనే కదా, నేను సంతకం పెట్టొచ్చా? అలా కుదరదండి, హస్బెండ్ మాత్రమే పెట్టాలి. ఆయనకేంటి ప్రాబ్లం? చూడండి, అతను రాళ్ళేండి, నేను దాని కన్న తండ్రిని. ఆ సంతకాలేవో నేను పెట్టొచ్చా? సరే కానివ్వండి. సిస్టర్, పేపర్స్ మీద సంతకాలు పెడతారు, చేయించుకుని తీసుకురండి. ఓకే సార్. గోపి, గోపి, అర్చన పొజిషన్ చాలా సీరియస్గా ఉంది. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సే కనిపించట్లేదు. లోపల బిడ్డ అడ్డం తిరిగింది. అయ్యో, ఏంటమ్మా మీరనేది? గోపి, ఆలోచిస్తూ అలాగే ఉంటే తల్లి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అర్జెంటుగా సిజేరియన్ చేయాలి, తప్పదు. డాక్టర్ గారు, ఆపరేషన్ చేస్తే అర్చన ప్రాణానికేం ప్రమాదం లేదుగా? డెలివరీ నార్మల్గా కానప్పుడు ఇలాంటివి మామూలే. ఆపరేషన్ చేస్తేనే ఆమె ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చేయకపోతే ప్రమాదం. ఇంకేం ఆలోచించకు గోపి. ఇదిగో ఈ కాగితాలు మీ సంతకాలు పెట్టు. పెట్టు గోపి. అరే బావా, భయమేమి లేదని డాక్టర్ గారే చెప్తున్నారు కదా, నువ్వు ధైర్యంగా సంతకం చేయరా. ఇంకేమీ వెనక ముందు ఆలోచించకుండా సంతకం పెట్టండి. నర్స్, అర్చనని ఆపరేషన్ థియేటర్కి వెంటనే షిఫ్ట్ చేయండి. పదండి. ఒరే బావా, ఇవాళ రేపట్లో సిజేరియన్ అంటే కామన్ రా. అర్చనకేం కాదు, నువ్వేం భయపడకు. నా కన్న కూతుడు ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు. ఏ ఆపద రాకుండా వాళ్ళని కాపాడు తండ్రి. శేఖర్, మీరందరూ బయలుదేరండి. పర్వాలేదన్నా, మేము కూడా ఉంటాం. వద్దులే, నేనున్నానుగా. ఏదైనా అవసరం అయితే నేనే ఫోన్ చేస్తాను. మీరు బయలుదేరండి. సరే అన్న, పద రండి. అత్తయ్య గారు, పదండి, మనం ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్దాం. పదరా. పదండి. నర్స్, బ్రేక్ ఆపరేషన్ అయిపోయిందా? ఆడపిల్ల మగపిల్లాడా? ఆపరేషన్ అయిపోయిందండి, మగపిల్లాడు. తల్లి సేఫ్ గానే ఉంది, కానీ పిల్లాడే. పిల్లాడికి ఏమైంది? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏడవలేదు. బరువు కూడా చాలా తక్కువగా ఉన్నాడు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగానే ఉంది. అందుకే బాబుని ఇంక్యుబేటర్లో పెట్టమని డాక్టర్ గారు చెప్పారు. మేం బిడ్డను చూడొచ్చా? ఇప్పుడు చూడటం కుదరదండి. సిస్టర్, ఇప్పుడు ప్రియకి ఎలా ఉంది? మత్తిచ్చాం కదా, మగతగా ఉంది. తెలివొచ్చాక బయటకి తీసుకొస్తాం, అప్పుడు చూడొచ్చు. చూసారా, మళ్ళీ నేను అన్నట్టే జరుగుతోంది. బాబుని అదేదో ఇంక్యుబేటర్లో పెట్టారట. వరలక్ష్మి, ప్రియకు పెద్ద గండం గడిచింది. దానికి సంతోషించక ఏదేదో ఆలోచించుకుని అనవసరంగా భయపడతావు ఎందుకు? అరే బావా, నువ్వెందుకురా కంగారు పడతావు? ఏమీ కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు. అవునండి, గోపి అన్నయ్యకి మగపిల్లాడా ఆడపిల్ల ఇంకా చెప్పలేదు. ఇంకా తెలీదే. బావా, అసలు అర్చనకి ఎలా ఉందో ఏంటో వాళ్ళేమీ చెప్పట్లేదురా. ఒకవేళ డెలివరీ అయ్యుంటే ఈ పాటికి ఏదో ఒకటి చెప్పుండేవాళ్లే కదరా. రై, బేబీని క్లీన్ చేసిన తర్వాత తీసుకొచ్చి చూపిస్తారా? నేను వెంటనే చూడాలిరా. రే బావా, తండ్రి కాబోతున్న ప్రతి వాళ్ళకి ఈ మాత్రం కంగారు సహజమేరా. నేను మాట్లాడుతోంది బిడ్డ గురించి కాదురా, అర్చన గురించి. తల్లైన ఆనందాన్ని నేను మొదటిసారిగా అర్చన మొహంలోనే చూడాలిరా. ఆ తర్వాతే బిడ్డను చూద్దాం అనుకుంటున్నాను. సరే పదరా. పద. హలో, ఇక్కడ గోపి ఎవరు? నేనే సార్. పద స్టేషన్కి. స్టేషన్కా? దేనికి సార్? ఈడేం నేరం చేశాడని స్టేషన్కి తీసుకెళ్తారు? చెప్పండి సార్,
నేనేం తప్పు చేశానని స్టేషన్కి రమ్మంటున్నారు? ఏయ్, ఒకటి చావు కారణమైంది కాక ఏం తప్పు చేశాను, స్టేషన్కి ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తావా? పద స్టేషన్కి. ఆ చచ్చిపోయిన వాడు పెద్ద క్రిమినల్, నేరస్తుడు. ఆడవాళ్ళని అమాయకుల్ని వేధించి దుర్మార్గుడు. అయినా వాడే వెళ్ళి బండి గుద్దుకుని చచ్చిపోతే దానికి వీడేం చేస్తాడు సార్? ఏయ్, వెధవ లాజిక్కులు అడ్డమైన ప్రశ్నలు వేయకు. వాడిని వెంటబడి తరిమిందే వీడు తరం బట్టే వాడు బండి గుద్దుకొని చచ్చాడు. వీడు వెంటపడకపోతే వాడు చచ్చేవాడు కాదు. అందుకే వీడు స్టేషన్కు రావాలి. పద. అయ్యా ఎస్ఐ గారు, ఆ రామ్ మీద ఆల్రెడీ కేసులున్నాయి, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. వాడి గురించి మీరు వెతుకుతున్నారు కూడా. అలాంటప్పుడు వాడి మీద కేసులున్నా కంప్లైంట్స్ ఉన్నా, వాడు దొంగైనా కూనికోరైనా మేము వాడిని వెతుకుతున్నా. వాడి చావు కారణం వీడే కాబట్టి వీడు స్టేషన్కి వచ్చి తీరాల్సిందే. పదవయ్యా. అయ్యా అయ్యా ఎస్ఐ గారు, అతని భార్య హాస్పిటల్లో ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి అస్సలు బాగాలేదు. అలాంటి పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్న ఇతన్ని స్టేషన్కి తీసుకెళ్ళడం న్యాయమా చెప్పండి? చూడమ్మా, మేము మా డ్యూటీ నెరవేరుస్తున్నాం. ఈ సెంటిమెంట్లు, కన్నీరు, కరుణ మాకు అనవసరం. ఏదనుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. కేసు కోర్టులో తేల్చుకోండి. ఏమండి? ఏమండి, నా మాట వినండి. నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వేం భయపడకు, వెళ్ళు. నారాయణ లక్ష్మీనారాయణ వేద పారాయణ శ్రీమన్నారాయణ రార నారాయణ రార నారాయణ రార నారాయణ రార నాన్న, నారాయణ. మీ నారాయణ తర్వాత పిలుతురు గాని ముందు కాఫీ తీసుకోండి, కాస్త ఓపిక వస్తుంది. అదే నిజమేనమ్మా, ఇక్కడిదే గొంతు ఎండిపోయింది. అయ్యో, మీరు ఇక్కడే ఉన్నారా? మీ కాళ్ళు అర్చనకి యాక్సిడెంట్ అయిందా? ఏంటమ్మా, మా అర్చనకి యాక్సిడెంట్ అయిందా? అవునన్నయ్య, శివ ఆటోలో అర్చన వస్తుంటే ఒక కారు గుద్దింది. నేను షాప్ నుండి వస్తుంటే అర్చన ఆసుపత్రికి తీసుకెళ్ళడం స్వయంగా చూశాను. అయ్యో, అసలే కడుపుతో ఉన్న పిల్ల గోపి కూడా నాకు ఫోన్ చేయలేదేంటి? ఆంటీ, వదిన ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో తెలుసా? మా రాణి, పదమ్మా, మనం తొందరగా బయలుదేరదాం రా. రామ్మా రాణి, త్వరగా రా. ఏంటి, ఎక్కడికి ఇద్దరు హడావుడిగా బయలుదేరారు? అయ్యో, కోడలకి యాక్సిడెంట్ అయిందిట, హాస్పిటల్లో జాయిన్ చేశాకే. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా? నా కోడలికి యాక్సిడెంట్ జరిగిందా? అయ్యో ఎవయ్యా, నా కోడలికి ఏం కాలేదు కదా? ఊరుకోవే, కోడలంటే రేవతేనా? ఈ ఇంటి పెద్ద కోడలు అర్చనకే యాక్సిడెంట్ అయింది. పద పద. నీ కోడలికి యాక్సిడెంట్ అయిందా? అవును, అది కడుపుతో ఉంది కదా. యాక్సిడెంట్ అవటం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ఏమైందో నోర్మై, నీ నోటమ్మడితో ఒక్క మంచి మాట రాదుటే. అసలే మేము వదినకి ఏమైందో ఏంటో అని భయపడుతుంటే నీ అపశకునం మాటలేంటి? తప్పగా నువ్వు రామ్మా. ఓయబ్బో, ఉన్న మాట అంటే అంత ఉలికెందుకో? ఆ బిడ్డ ఉందో చచ్చిందో ఎవరికి తెలుసు? చెప్పవయ్యా, వాడిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? నేను హత్య చేయడం ఏంటి సార్? వాడే పరిగెడుతూ కారు గుద్దుకున్నాడు, చచ్చిపోయాడు. నేను హత్య ఎందుకు చేస్తాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం అర్థం కావట్లేదు. తమాషాగా ఉందా? ఒక మనిషిని చంపేసి నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? సార్, మళ్ళీ చెప్తున్నాను, మేము అతన్ని వెంబడించాం. నాతో వినోద్ ఉన్నాడు. అతను మేము ఇద్దరం పరిగెట్టాం. ఆ హడావిడిలో కంగారుగా పరిగెడుతుంటే అతన్ని కారు గుద్దేసింది, చచ్చిపోయాడు. నమస్తే సార్, మీరేం సార్ స్టేషన్కి వచ్చారు? గోపి నాకు కావాల్సిన మనిషి, మా బంధువు. మీరితను తీసుకొచ్చారని తెలిసొచ్చాను. గోపి, నువ్వేం భయపడాల్సిన పని లేదు. మీకు కావలసిన వాడా? మరి చెప్పనే లేదే. ఏంటి సార్ మీరు? సార్ పేరు చెప్పుండొచ్చు కదా. అసలు విషయం వదిలేసి ఏదేదో చెప్పారు. సార్ కూర్చోండి సార్. సార్ మీరు కూర్చోండి సార్. పర్వాలేదు. ఇంతకీ ఏ కేసు విషయంలో వీరిని తీసుకొచ్చారు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనుకుంటున్నారు? అబ్బే, కేసు లేదు, సెక్షను లేదు. ఊరికే ఎంక్వైరీకి తీసుకొచ్చాం. సార్ ఒకడిని తరుముకెళ్ళాడు. వాడు కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. వాడు ఆల్రెడీ పెద్ద క్రిమినల్. ఓ మర్డర్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. వాడి డీటెయిల్స్ కనుక్కుందామని సార్ను తీసుకొచ్చాం, అంతే. ఎఫ్ఐఆర్ ఏమైనా రాశారా? దెబ్బలు తగిలిన వాడు చచ్చిపోయాడు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. అయినా నో ప్రాబ్లం సార్. గోపి సార్ని ఎంక్వైరీగా తీసుకొచ్చాం, మీరు తీసుకెళ్ళండి. ఓకే సార్, ఫార్మాలిటీస్ మేము చూసుకుంటాం. మీరు వారిని తీసుకెళ్ళండి. అవును సార్, మీరు తీసుకెళ్ళండి, మేము చూసుకుంటాం.
సరే, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కు రండి. తప్పకుండా సార్. గోపి, వెళ్దాం పద. కూర్చోండి సార్. ఏంటి గోపి, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా? శివ చెప్పడం వల్ల విషయం తెలిసింది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాణి చేయొద్దు గోపి. అరే బావా, ఏంట్రా అదోలా ఉన్నావు? ఆ ఇన్స్పెక్టర్ అని చేసుకున్నాడా? అబ్బే అదేం లేదు బావా. సార్ వచ్చే ముందు ఇన్స్పెక్టర్ ప్రవర్తన ఒకలా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనే మారిపోయింది. ఆ డిపార్ట్మెంట్ అంతే గోపి, వదిలే. అవును, మీ ఆవిడ క్రిటికల్ కండిషన్లో ఉందన్నారు కదా, ముందు అర్జెంటుగా అక్కడ వెళ్ళాలి. పదండి, మన కార్లో వెళ్దాం. ఏంటి ఏంటి మీరు అనేది? ఏం మాట్లాడుతున్నారండి? అర్చనకి యాక్సిడెంట్ అయిందని చూడటానికి మేము వస్తే గోపిని పోలీసులు తీసుకెళ్లారంటారేంటి? ఏమైందమ్మా అసలు? వాణ్ణి పట్టుకెళ్తామేమిటి? వాణ్ణి ఎలా కాపాడుకోవాలి? నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. భగవంతుడా, వాణ్ణి నువ్వే కాపాడాలి ఆయన. బావగారు భయపడకండి, ఏమీ కాదు. అవును మామయ్య గారు, వాళ్ళకేం కాదు. పోలీసులకేవో అనుమానాలు ఉన్నాయని విచారించడానికి తీసుకెళ్లారు, అంతే. మన లాయర్ని స్టేషన్కి తీసుకెళ్లి ఎస్ఐ గారితో మాట్లాడి బయటికి తీసుకొచ్చేద్దాం. మీరేం వరీ అవ్వకండి. వదిన ఎక్కడుంది? తనకి ఎలా ఉంది? అందరూ ఆ విషయం గురించే కంగారు పడుతున్నామమ్మా. కడుపులో బిడ్డ పొజిషన్ బాగాలేదని ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆ భగవంతుడి దయ వల్ల ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ కావాలని అందరం కోరుకుంటున్నాం. భగవంతుడా, పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నెన్నో కళ్ళకంటున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి. Okay, gentlemen, you are all right. Take rest. Thank you, doctor. Okay, sister. He is okay. Bottle saline అయిపోతే రిమూవ్ చేయండి. ఓకే డాక్టర్. ఓకే. డాక్టర్ గారు, మా వాడికి ఎలా ఉందండి? He is all right. ప్రమాదం ఏమీ లేదు. ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. స్ప్రోలోకి వచ్చాడు. అన్నీ నార్మల్ కండిషన్లో ఉన్నాయి. డాక్టర్ గారు, మేము వెళ్ళి చూడొచ్చా? అందరూ ఒకేసారి వెళ్ళి చూడొద్దమ్మా. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్ గారు. బావగారు, ముందు మీరు వెళ్ళి చూసి రండి. అలాగే పద. నాయనా మల్స్, డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదని చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండు బాబు. మల్స్, హౌ ఆర్ యూ? ఆర్ యూ ఆల్ రైట్? Yes, Dad. I'm okay. Dad, where is Kavya? కావ్య ఈ హాస్పిటల్లోనే పగ్గదిలో ఉంది. How is she, Dad? నువ్వు లేవకు, పడుకో. నువ్వేం టెన్షన్ పడకు. కావ్యకి ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పాడు. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంది. తలకు దెబ్బ తగిలింది, చిన్న ఆపరేషన్ చేయాలి అన్నారు, అంతే. బ్లడ్ బాగా పోయిందట. పల్స్ నార్మల్ కండిషన్ రాగానే ఆపరేషన్ చేస్తా అన్నారు. Dad, నిజంగా అంతేనా? సీరియస్ ఏం లేదు కదా? అటువంటిది ఏం లేదురా, నువ్వేం భయపడకు. షీఈ్ ఆల్ రైట్. బ్రేక్స్ ఫెయిల్ అయ్యి కార్ కంట్రోల్ కాలేదు. కంట్రోల్ తప్పి ఎదురుకుండా వస్తున్న ఆటోకి డాష్ ఇచ్చాను. ఆ ఆటోలో అర్చన ఉంది డాడ్. అవును, నాకు అర్చన అన్నట్టు జ్ఞాపకం ఉంది డాడ్. ఎస్, నేను వచ్చిన ఆటోలో చూశాను. తనకేం కాలేదు కదా? ఎలా ఉంది డాడ్? తను ఈ హాస్పిటల్లోనే ఉందిరా. ఓ మై గాడ్, ఇప్పుడు తనకి ఎలా ఉంది డాడ్? కడుపులో బిడ్డ అడ్డం జరిగిందట. ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు.